మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోని డెఫినెట్గా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. షుగర్ని కంట్రోల్ చేస్తుంది అంటున్నారు ఈ పొడులు వాడడం ద్వారా. మరి ఆ పొడులు ఏంటి, ఏ విధంగా వాడాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి, వాడితే షుగర్ ఎలా కంట్రోల్ అవుతుంది, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, మరి 3 పొడులు తెలియజేస్తా అన్నారు. ఏంటి ఆ పొడులను ఎలా వాడాలి, అసలు ఆ పొడులు ఏంటి, అసలు వాడొచ్చా, ఈజీగా షుగర్ కంట్రోల్ అవుతుందా? షుగర్ వ్యాధి బయటపడగానే పరిగెత్తుకెళ్ళి మందుల షాప్కి వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన నాలుకను నియంత్రించి ఆహార నియమాలు పాటించటము ద్వారా, బరువు తగ్గటము ద్వారా, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ద్వారా, రాత్రిపూట 8 గంటలు గాఢ నిద్రపోవటం వల్ల మనము ప్రకృతి ప్రసాదించిన ఆహార పదార్థాలు, చిట్కా వైద్యాలు, గృహ వైద్యాల ద్వారానే షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. అలాగే ఇప్పటికే మందులు తెలుసో తెలవకో ప్రారంభించిన వాళ్ళు కూడా చిట్కా వైద్యాలు, గృహ వైద్యాల వల్ల ట్యాబ్లెట్ని మనం నిలుపుదల చేసే అవకాశం ఉన్నది. దీన్ని వైద్య పరిభాషలో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే తెలుసో తెలవకో మందులు ప్రారంభించేశారు భయపడి. ఇప్పుడు మందులు మానాలనుకుంటున్నారు. క్రమేణా మందులు మాని, మందులు లేకుండానే షుగర్ని మన కాలు కింద ఎలా చెప్పులా ఉంచామో షుగర్ని అదుపు చెయ్యొచ్చు. మందులు అవసరము లేదు. అయితే మీరు కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుంది. నాలుకను నియంత్రించండి, నాలుకను కంట్రోల్ చేయండి. అట్లాగే మనకున్న చెడు అలవాట్లు ఉన్నాయి. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, జరదా కిల్లి, కారా కిల్లి, కైని, పొగాకు ఉత్పత్తులను నియంత్రించండి. ఈ పొగాకు ఉత్పత్తులను మీకు నిజంగా నియంత్రించాలనే నిగ్రహము, చిత్తశుద్ధి, మీరు నిర్ణయం తీసుకుంటే ఒక టాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 మిల్లీగ్రాముల టాబ్లెట్ అందుబాటు ధరలో అన్ని మందుల షాపులో దొరుకుతుంది. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మళ్ళీ జీవితంలో ఈ పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. ఇప్పటికే ఈ బూప్రాన్ XL టాబ్లెట్ 150 mg వినియోగం వల్ల లక్షలాది మంది పొగాకు ఉత్పత్తులకు శాశ్వతంగా దూరంగా ఉంటున్నారు. దీంతో పాటు మద్యపానం, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఏదైనా మద్యము సేవించే వారికి గృహ వైద్యాలు పనిచేయవు, చిట్కా వైద్యాలు పనిచేయవు, తర్వాత మందులు పనిచేయవు, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ పనిచేయదు. కనుక మద్యము నిలుపుదల చేయకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా గృహ వైద్యాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవు. నేను చెప్పబోయే ఈ 3 కూడా పేద, దిగువ మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉండే. ఒకటి, ఉదయాన తీసుకోవాల్సిన కాకరకాయ పొడి. కాకరకాయ పొడిని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల కింద తరిగి గింజలతో పాటు ఎండబెట్టి, ఎండిన తర్వాత దాన్ని మనం మిక్సీలో వేసి పొడి చేసి ఓ సీసాలో వేసుకుని దాన్ని ఉపయోగించవచ్చు. ఈ కాకరకాయ పొడి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంది. ఇదేం చేయాలంటే 15 గ్రాములు, అంటే చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ గోరువెచ్చని నీళ్ళల్లో ఉదయం వేసుకుని దీన్ని సేవించటము ద్వారా షుగర్ బాగా నియంత్రణలోకి వస్తుంది. ఇది రుచి బాగాలేదంటే దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. నిమ్మరసంతో పాటు కొంచెం రుచి కావాలనుకునే వాళ్ళు యాలుక పొడి వేసుకోవచ్చు. యాలుక పొడి, నిమ్మరసం వల్ల ఆ చేదు అనేది విరిగిపోతుంది. కనుక కాకరకాయ పొడి వల్ల విశిష్టమైన ఫలితాలు వైద్య పరిశోధనలో గమనించడం జరిగింది. 2, మధ్యాహ్నం పూట పనసకాయ ఉంటుంది. పనసకాయ పచ్చిదేమో ఆకుపచ్చ రంగులో ఉంటుంది,
కొంచెం పండిన తర్వాత లేత పసుపు రంగుకు వస్తుంది. అవును. ఈ మధ్యస్థంగా దోరగా పండింది, పచ్చిది కాదు పండు కాదు, మధ్యస్థంగా ఉన్న దాంట్లో ఉండే తొనలను గింజలు తీసివేసి తొనలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి ఆ ఎండిన ఈ పనస తొనలను పొడి చేసి ఆ పొడి వినియోగించాలి. ఇవన్నీ మేము చేయలేమండి. ఈ పనస కొనటము చేయటము, ముఖ్యంగా పట్టణాలు నగరాల్లో ఉండే వాళ్ళకి ఎండబెట్టడానికి స్థలం ఉండదు. పల్లెటూళ్ళు అయితే ఇంటి చుట్టూ ఎండబెట్టుకోవచ్చు. కనుక అటువంటి వారు అమెజాన్లో జాక్ ఫ్రూట్ పౌడర్ అనేది మనకు లభిస్తుంది. దాన్ని అమెజాన్ ఆన్లైన్ ద్వారా తెప్పించుకుని వాడచ్చు. ఇది మధ్యాహ్నం పూట 30 గ్రాములు వాడాలి. ఈ 30 గ్రాములను ఎలా వాడాలి? మనం ఏదైనా రొట్టె తినే అలవాటు ఉంటే రాగో జొన్నో రొట్టె తింటాం. ఆ రాగి జొన్న రొట్టెల పిండిలో కలిపేసుకోవచ్చు. లేదు మనం రాగి అన్నం తినే అలవాటు ఉంది, బ్రౌన్ రైస్ తినే అలవాటు ఉంది, అన్నంలో కలిపేసుకోవచ్చు. 30 గ్రాములు అంటే చిన్న స్పూన్ అయితే 3 స్పూన్లు. ఈ విధంగా దీన్ని వినియోగించవచ్చు. పొడి నీళ్ళల్లో కలుపుకోకుండానే మనం తినే ఆహార పదార్థాల్లో కలుపుకుని తీసుకోవచ్చు. నీళ్ళలో కూడా కలుపుకోవచ్చా సార్? నీళ్ళలో కూడా కలుపుకోవచ్చు. కాకర పొడి కూడా మనం నీళ్ళలో కాకుండా ఉదయాన్నే కాకర పొడిని మనం తీసుకునే ఉప్మా ఉంటుంది, ఉప్మాలో కలిపేసుకోవచ్చు. ఓకే. ఇడ్లీ తింటాం, ఇడ్లీతో పాటు తినేసేయచ్చు. ఇక సాయంత్రం పూట మరొక రకమైన పొడి, అందరికీ తెలిసిన పొడి, ఇప్పటికే చాలామంది వినియోగిస్తున్నారు, అది మెంతి పొడి. ఈ మెంతి పొడి వినియోగం వల్ల షుగరు నియంత్రణ జరుగుతుందని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలే కాక హైదరాబాద్ నగరంలో ఉండే నిమ్స్ హాస్పిటల్లో కూడా పరిశోధనలు జరిగినాయి. చాలా శక్తివంతమైన షుగరు నియంత్రణ పొడి అని నిర్ధారణ జరిగింది. మెంతి పొడి ఒక 10 గ్రామ్స్ అంటే 1 స్పూను, దాన్ని గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తాగాలి. మెంతులు, పచ్చి మెంతుల పొడి మిక్సీలో చేసుకుని వాడితే మంచిది. తినలేకపోతున్నాం తాగలేకపోతున్నాం అనేవాళ్ళు ఈ మెంతుల్ని కొద్దిగా వేయించి, నూనె లేకుండా వేయించి మెంతి పొడి చేసుకోవచ్చు. కొంతమంది మెంతి పొడి బదులుగా వాళ్ళు ఉదయాన్నే మెంతులు నీళ్ళలో నానబెట్టి రాత్రి సమయానికి ఆ మెంతులు నవిలేస్తారు. మెంతులు నానబెట్టడానికి వాడిన నీళ్లు కూడా తాగేయాలి, అది మనం పారబోయకూడదు. ఈ విధముగా ఉదయాన కాకర పొడి, మధ్యాహ్నం పనస పొడి, రాత్రి మెంతి పొడి, ఈ 3 వాడండి. షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధికి మందులు లేకుండా ప్రకృతి ప్రసాదించిన, దేవుడు ప్రసాదించిన వరము లాంటివి ఈ 3 గృహ వైద్యాలు, చిట్కా వైద్యాలు. ఈ పనస పొడి గురించి అయితే అమెరికాలో పరిశోధనలు జరిపి నేచర్ అనే అంతర్జాతీయ సైన్స్ మాసపత్రికలో కూడా ముద్రించారు. చాలా బాగా పనిచేస్తుందని అమెరికాలో పరిశోధనలో వెల్లడవటమే కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళంలో రిమ్స్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కూడా పరిశోధనలు జరిపి చాలా బాగా పనిచేస్తున్నది. ట్యాబ్లెట్లు లేకుండా, ఇన్సులిన్ లేకుండా ఆహార నియమాలతో పాటు ఈ పనస పొడి వినియోగం వల్ల గణనీయముగా మంచి ఆశించిన ఫలితాలు లభించినాయి అని వైద్య పరిశోధనలో వెల్లడైంది. కనుక ఈ 3 రకాల పొడి మనకు షుగర్ వ్యాధికి ట్యాబ్లెట్లు, సాంప్రదాయ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ వాడకుండా 100కి 100 రూపాయలు నియంత్రణ చేసుకునే అవకాశం ఉన్నది. అంటే కంటిన్యూస్గా వాడాలా సార్? మీకు తెలిసిందే సార్, కొన్ని రోజులు వాడేసి వదిలేస్తారు, మాకేం రిజల్ట్ లేదంటారు, వారికి మీరు ఇచ్చే సమాధానం? ఇది జీవితకాలం వాడాలి. ఓకే. ఏ విధంగా అయితే షుగర్ వ్యాధికి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్లు వాడతారో, ఇన్సులిన్ వాడతారో, ఇది మన జీవన శైలిలో ఒక భాగం కావాలి. దీంతోపాటు బరువు తగ్గటము, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేస్తూ ఈ 3 రకాల పొడిని జీవితాంతం వాడటము ద్వారా షుగర్కి మందులు లేకుండా నియంత్రణ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. 3 పొడులు కూడా అందరికీ ఈజీగా అందుబాటులో ఉండే ఈ టిప్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. చూసారు కదా, షుగర్ పేషెంట్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎందుకంటే మెడిసిన్స్ వద్దని మనలో చాలామంది అనుకుంటాం కదండి, బట్ షుగర్ని ఎలా కంట్రోల్ చేయాలని ఈ పాటికి చాలామంది ఆలోచిస్తున్నాం.
సార్ చెప్పిన కొన్ని టిప్స్ని ఫాలో అవుతూనే ఉన్నాం. బట్ ఈ రోజు ఎపిసోడ్లో మనకి కాకర పొడి, పనస పొడి అండ్ మెంతు పొడి ఈ 3 కూడా మనం తెచ్చిపెట్టుకుందాము. సార్ చెప్పిన మార్గాలు చూస్తే కూడా ఈజీగా ఫాలో అయిపోవచ్చు అని తెలుస్తుందండి. ఎందుకంటే వాటర్లో తీసుకోవడమే అండ్ లిమిట్ కూడా మనకి చెప్పారు, జస్ట్ 1 స్పూన్ అలా. సో హ్యాపీగా తాగేసేయవచ్చండి. ఎందుకంటే టాబ్లెట్స్ కంటే ఇది చాలా బెటర్ అని అనిపిస్తోంది. సో ఫాలో అయిపోదాం. నమస్తే.